లైవ్లో చూస్తున్న వాళ్ళకు కూడా వందనాలు. మీ అందరికీ చాలా సంతోషం. ఈ ఆల్ నైట్ ప్రేయర్లో చాలామంది వచ్చారు. వర్షం పడుతున్నప్పటికీ మేము కూడా చాలా లాంగ్ నుంచి వచ్చాము. రైల్వే స్టేషన్లోకి వచ్చినాక మస్తు వర్షం వస్తుంది, వీడికి రావడానికి కూడా వీలు కాలేదు, అయినా నడుచుకుంటూ వచ్చాము. మంచిది. సాక్ష్యం విషయంలో నేను పంచుకోవడానికి నాకు గ్యాస్ ఆటో ఉంది. 2 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నాను, ఏ పని చేయలేకున్నట్లు. ఆ గ్యాస్ ఆటోతో నేను ఖాళీ ఉండేది ఎందుకనేసి సరుకులు, బెల్లపు సరుకులు తెలుసును కదా మీ అందరికీ, ఆ బెల్లపు సరుకులను అమ్ముదామని నాతో పాటు ఒక తమ్ముడు ప్లాన్ ఇచ్చాడు. సరే ఇద్దరు పోదాం అనుకున్నప్పుడు ఆయనకి ఏదో పని పడి రాలేకపోయినప్పుడు నేను ఒక్కడే ఉండేది ఎందుకని నేను కూడా పోయాను. అవి కొనుక్కొని వద్దామని ఆటో తీసుకొని పోయినాను. సుమారు 60 కిలోమీటర్లు. 1000 రూపాయలు డీజిల్ పోసాది ఆటోకి, నాదే కాబట్టి సొంతం. అడిగి పోయిన తర్వాత ఏమైందంటే నేను పోయేలోకి మధ్యాహ్నం అయింది. ఆ మధ్యాహ్న సమయంలో వాళ్ళు పొలంలో అవి కొట్టి ఇవ్వాలంటే అది బాగా నవ్వులు వస్తుందంట, సుంకు వస్తుందంట. అది నువ్వు 1000 రూపాయలు ఇచ్చినా కూడా మేము ఆ పని చేసేము, సాయంత్రం 6 గంటలకు ఇస్తామన్నారు. నేను సాయంత్రం 7 గంటలకల్లా చర్చిలో ఉండాలి. నేను డైలీ 1 అవర్ మేము చర్చిలో పాలు పొందుకుంటాం. ఆ సమయం వేస్ట్ అవుతుంది కదా అనేసి నేను 12 గంటల నుంచి కొద్దిసేపు వెయిట్ చేసుకుంటా. ఎండ ఎక్కువ ఉంది. ఆ మూమెంట్లో అట్లే కాసుకొని ఉన్నా చూద్దామనేసి. ఒంటరిగా ఖాళీ పోవాలి కదా, 1000 రూపాయలు డీజిల్ వేసినాను, నేను లాస్ కదా. ఎట్లా ఖాళీకి పోవాలంటే 60 కిలోమీటర్లు లాంగ్ పోవాలి. మరి నేను మా ఊరికి పోవాలంటే అంత లాంగ్ పోయాను కదా నా ఉంటే, నా కోసం ఒక తమ్ముడు ఆడ చెరుకు బండి దగ్గర కాసుకొని ఉన్నాడు. నేను ఆ పొలంలోకి పోయి వెనుక్కొస్తున్నాను 2 కిలోమీటర్ల లాంగ్లోకి ఈసుకొని పోదామని. ఖాళీ ఎందుకు ఉండాలని నాకు అమ్మనీకి రాదు, చేసినీకి రాదు, కానీ వేసుకోపోవాలా. ఎట్లా ఎవరికొవరికి అమ్మితే ఒక 500 ఖర్చులకు వస్తుంది అన్నట్లు ఏదో ఆశపడ్డాను, చేశాను. అది కాలేదు. ఆ చెరుకు బండి దగ్గర ఒక పిల్లడు యవనస్తుడు కాసుకొని ఉన్నాడు. ఏమిటి కూర్చున్నాడో ఏం కథో. అన్న, నీ బండి పైన ఏ అపాయము నీకు రాకూడదని రాసుకున్నావు, నువ్వు దేవుడిని నమ్మినావా అన్నాడు. అవును అని. సరే నీదేం ప్రాబ్లం అని అడిగితే, ఏం లేదన్నా, నాకు ఒక ఉద్యోగం ఇచ్చినారు, ప్రైవేట్ ఉద్యోగం. అది ఆదివారం అని కూడా చూడరన్నా, కంటిన్యూగా పనికిరా అంటారు. నన్ను ఆరాధన చేసుకోవడానికి కానీ అవకాశం దొరకదు అన్నాడు. అయితే నేను ఒక ఉపాయం చెప్తాను నీకు, ఈ పని చేయనేసి మన జీసస్ ఆల్మైటీ గాడ్ మెసేజ్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేసినాను. మధ్యాహ్నం పూట కాబట్టి డైలీ 3 సర్వీసులు ఉంటాయి. ఈ 3 సర్వీసుల్లో నువ్వు కంటిన్యూగా పాల్గొనవచ్చు. ఆదివారమే కాదు, నువ్వు 3 గంటలు కానీ ఒకరోజు 3 పూట్లు కూడా వినొచ్చు నువ్వు అంటని చెప్పి అన్నప్పుడు ఆ పిల్లోడు చాలా సంతోషపడ్డాడు. అన్న, నాకు ప్రార్థన చేపియన్న పాస్టర్ దగ్గర. పాస్టర్ ప్రార్థన చేయడు అన్నాను. నువ్వే ప్రార్థన చేసుకున్నాలా, కాబట్టి వాక్యం వినాలా, దాని ప్రకారంగా నువ్వు స్తుతులు చెల్లించాలా. స్తుతి చేయడానికే మనం బ్రతికించుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ విషయం చెప్పాను. స్తుతి చేయాలా, మాకు ప్రార్థన చేసేది ఒకటి తెలుసు, స్తుతి చేసేది తెలియదు అన్నాడు. సరే 3 రోజుల నుంచి కంటిన్యూగా ఆ పిల్లని ఫాలో అవుతూ నేను తెల్లారి 3 గంటలకు లేపి వింటున్నావా అని ట్రై చేస్తున్నాను. అవునన్నా, చాలా నాకు ఒక అగ్నిలో నుంచి బయటికి లాగినట్లుగా చాలా సంతోషంగా ఉందన్న. నేను పడిపోయేవాడిని లేపించినారు. ఈ వాక్యం బాగుంది, ఈ ప్రార్థన బాగుంది నాకేంటని చెప్పి అన్నాడు. హల్లెలూయా. మళ్ళీ వస్తావా 27కి అన్నాను. ఇంకా సిద్ధపాటు చేసినాను కదా అంటే, అన్న వాళ్ళు నాకు సెలవు ఇవ్వడం లేదు, నెక్స్ట్ టైం మళ్ళీ చూస్తాను, నాకు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసేసి అన్నాడు. మంచిది అన్నాను. కానీ చూడు బాబు, మా ఆత్మీయ తండ్రి పాస్టర్ గారు వాళ్ళ మదర్ చనిపోయింది. అయినా కరెక్టే కదా, 3 సర్వీసులు కంటిన్యూగా ఏదైనా ఆగినారా? ఎప్పుడైనా ఆగిందా? ఇన్ని జరిగినా కూడా, ఎన్ని అవాంతరాలు జరిగినా కూడా కార్యక్రమం మీద ఎంత ఆసక్తి కలిగి, దేవుని మీద ఆసక్తి కలిగి కదా ఈ కార్యాలు చేస్తూ ఉండేది. గమనించాల. లైవ్లో ఉన్నవారైతేనేమి, ఇప్పుడు వచ్చిన వాళ్ళైతేనేమి, మనము స్తుతి చేస్తూనే దేవుణ్ణి ఆసక్తిని పొందుకునాలా, ఇసని గమనించాలని నాతో పాటు మా 2-3 మా తమ్ముళ్ళను కూడా నేను ఇప్పుడు కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఆసక్తిగా పిలిచిన వెంబడే రావడం జరిగింది. ఊకనే కాదు,
మీరు ఇక్కడి నుంచి ఆటోల్లో వచ్చాకే బేజారు అవుతారు, మేము 500 కిలోమీటర్ల నుంచి వసి రావాలా గుంటకల్ నుంచి. మళ్ళీ అక్కడి నుంచి బండ్లు వేరే చోట్లో పెట్టి 2 వీలర్స్ మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి జరగడంలో మధ్యలో ఇన్ని జరుగుతున్నా కూడా దేవుడు వాళ్ళని పంపించడం జరిగింది. ఈ రాత్రికాల సమయంలో వాళ్ళకి కొంచెం కూడా నిద్రపోకున్నట్లు వాక్యం విన్నారు. చాలా సంతోషము. వాళ్ళు కూడా అంటారు, చాలా బాగుందన్న ఈ రోజుకి వచ్చినందుకు మాకంటని చెప్పని. ట్రైన్లో వస్తుంటే ఒక అతను తాగుతున్నాడు అంటే నాకు ఫోన్ చేశాడు బంధువు, ఎక్కడికి వెళ్తున్నారంటని చెప్పంటే హైదరాబాద్కి అన్నాను. హైదరాబాద్కి ఎప్పుడు చూసినా కూడా 4-5 సార్లు చెప్తున్నావు, ఏం చేస్తారు మీరు అంటున్నాడు. క్యాస్ట్కి వేరే అతను. అయితే సరే మేము ప్రార్థన చేస్తాం, రాత్రంతా మేలుకొని దేవునికి జాగరణ అంటారు వాళ్ళు, అదే అన్నాడు అన్నాను. అంటే నా కోసం కూడా చేయండి, నేను తాగుతున్నాను, తాగుడు అలవాటు మర్చిపోవాలా, రేపు నెలలో నేను రావాల్సిందే అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ట్రైన్లో ఉండగానే నేను వస్తాను అంటున్నాడు. లింక్ పంపించేసిన 8 గంటలకే పెట్టుకొని చూస్తున్నాడు ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నా తమ్ముడు కొడుకు రాజు అని మధ్యలో ఉన్నాడు. ఆ పిల్లోడు ఈయన నేను కలిసి ప్రార్థన కోసం వేరే ప్రాంతానికి వెళ్ళాము. 3 వీలర్, అది వెనుక పక్కన సీట్ ఉంటుంది కదా, దానిపైన కూర్చున్నాము. పాత బండి అది, ఏదైతేనేమని వెళ్తున్నాము. తగ్గు వచ్చినప్పుడు ఫాస్ట్గా వెళ్ళినప్పుడు వాడు ఏం చేసినాడు, బ్రేక్ కొట్టినాడు. ఏం చేసినాడో మొత్తం పైన అయితే ఆ తగ్గులో నుంచి కొట్టినప్పుడు మేమిద్దరం లావు మనిషిని కదా నేను, పడిన వెంటనే ఒక బాగా ఇట్లా పడేసినాను. ఒక 3 నిమిషాలు నాకు స్పృహ లేకపోయింది. ఆ బాబు కొడుకు కూడా గాయం తగిలింది. బాగా బేజారైనాం, చాలా ఇబ్బంది పడినాం. 3 నిమిషాలు నాకు ప్రాబ్లం అయ్యింది వల్ల. మరి ఏదేమైనా పెద్ద వెలుగు కనిపించింది నాకు. ఇంకే దేవా నీకు స్తోత్రం అనే మాట ఒకటి వచ్చింది, కానీ నాకు ఏమనేది విషయం తెలియదు. ఇంకా వాళ్ళు చాలా బాధపడి ఏడ్చినారు. అందరూ ఉన్నాము, ప్రార్థనకి వెళ్ళినాం కాబట్టి. ఏదేమైనా దేవుడి కార్యం విషయంలో మేలు చేశాడు. వాళ్ళు చూడలేదు ఆ ప్రాంతానికి, నేనే తీసుకొని పోయినాను. మళ్ళీ తీసుకొని వచ్చే బాధ్యత కూడా నాదే. కాబట్టి మంచి మెలుకును కలిగింపచేసి అప్పటికప్పుడే దేవుడు స్వస్థపరిచినట్లుగా దేవుడు చేసిన కార్యమునకు దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ వందనాలు, అమ్మగారికి అయ్యగారికి కూడా వందనాలు. చాలా సంతోషమే. హల్లెలూయా. దయచేసి అందరం ఒక్కసారి లేచి నిలబడినట్లయితే సామెతల గ్రంథం